జనాభా ఉండేది. ఇప్పుడు 8% పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ప్రతి క్షణం దాడులకు గురవుతున్నారు. మన ఫ్యూచర్ కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. మనం కూడా అలా అవ్వాలని అనుకుంటున్నారా? లేదు కదా. జై శ్రీరామ్ గట్టిగా చెప్పండి. హిందువులందరూ కూడా గట్టిగా ఎలుగెత్తి చాటాలి. మనం హిందువులమని ఎక్కడెక్కడో విని మనం వెళ్ళి మాట్లాడితే ఈ సభలో ఏమనుకుంటారు, మనము అంటే రాజకీయ నాయకులు ఏదైతే ఓట్ల కోసం కొమ్ము కాస్తూ సెక్యులర్ విధానాలు అవసరమే, అవి కూడా అవసరమే. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళు పెంచి పోషిస్తున్న జనాభా ఏదైతే ఉందో అదే మనకి రేపు పొద్దున కంటకింపుగా మనందరికీ ఖచ్చితంగా కంటి నిద్ర లేకుండా చేసే సమయం దగ్గరలోనే ఉందని ఇంతకుముందు పెద్దలు చెప్పారు. అది నిజమే అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే భయానక దృశ్యాలు. అమ్మాయి వాళ్ళ అన్నదమ్ముల ముందు వాళ్ళని చేరుస్తున్నారు. తల్లిదండ్రులు ఎదురుగానే చాలా ఘోరాలకు పాల్పడుతున్నారు. చూస్తుంటే కంట నీరు పెట్టి ప్రతి క్షణం బాధపడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి మనది. ఇలా సభలు పెడుతున్నాం, గట్టిగా నిలదీస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ మనమేం చేయాలి? కరోనా టైంలో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళని ఎంత చక్కగా భోజనం పెట్టి ఆదరిస్తే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇస్కాన్ స్వామీజీల పరిస్థితి ఏంటండి అక్కడ? రేపొద్దున మన స్వామీజీలు మనమందరం కూడా చేస్తున్న పనులన్నీ అందరూ వెళ్తున్నాం, ఫైట్ చేస్తాం, చాలా గట్టిగా పోరాడతాం. కానీ రేపొద్దున మన ఫ్యూచర్ ముందు మనకు కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి క్షణం బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎంతకని ఫైట్ చేస్తాం, ఎంతని ముందుకెళ్తాం, ఎంతకని ప్రతి క్షణం కూడా బిక్కుమంటూ ఉంటాం. కర్ర ఇంట్లో ఉండాలన్నారు, కర్రతో పాటు కత్తి కూడా ఉండండి. ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా కర్ర ఇచ్చి పంపించండి, ఒక పెప్పర్ స్ప్రే ఇచ్చి పంపించండి. ప్రతి అమ్మాయిని మనం రక్షించుకోవాలి. మన ఆడపిల్లలకు మనమే రక్షణగా ఉండాలి. ప్రతి తండ్రి అన్నయ్య వెనక వాళ్ళని ఫాలో అవ్వండి. ఆడపిల్ల 13 సంవత్సరాలు దాటితే ఇంట్లోంచి ఒక్కదాన్ని పంపించకండి. చిన్నపిల్లలకే రక్షణ లేదు. 9 సంవత్సరాలు మా కరుణాకర్ కామశెట్టి గారు వారు ఉన్నారు, ఎన్నో కేసులు వాదించారు. 9 నెలల పిల్లకు కూడా రక్షణ లేదు ఈ రోజుల్లో. ఇలాంటి మన దేశంలో కూడా ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు. ఎవరి పేరు తీసినా పక్కన తోక ఉంటుంది. అది ఎవరు? మన హిందువులైతే కాదు. నేను డైరెక్ట్ గా చెప్పట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి హిందువు కూడా మేల్కోవాలి, గట్టిగా ఉండాలి, ప్రతి ఆడపిల్లని కాపాడుకోవాలి. మన బంగ్లాదేశ్ పరిస్థితి దుస్థితి మనకి రాకూడదు అంటే మన ఇంట్లో మనం ప్రతి నిమిషం ప్రతి నిత్యం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రామాయణ భారత భాగవత కథలు వినిపించండి, చదివించండి, ఖచ్చితంగా సత్సంగాలకు పంపించండి. వాళ్ళకి ప్రతి నిమిషం మీరే టీచర్స్, అమ్మా నాన్నే ముందు టీచర్స్, తర్వాత గురువుల దగ్గర చేర్పించండి. ఇక్కడి నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాలి. మన తాలూకు శక్తిని మనమే పెంచుకోవాలి. ఏదో 4 మాట్లాడేస్తాం వెళ్ళిపోతామని కాదు, వెళ్ళి నిలబడండి. ఎవ్వరికి అండగా ఉండాలన్నా వెళ్ళి నిలబడండి, ప్రత్యక్షంగా పోరాటంలోకి వెళ్ళండి. అంతేగాని ఏదో 4 వీడియోలు చేస్తాం వదిలేస్తాం కాదు. ఖచ్చితంగా మనం వెళ్ళి నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎన్ని కేసులైనా వేయించుకుంటున్నాం మేము. ఆ కేసులు కొట్లాడడానికి ఇలాంటి లాయర్స్ ఉన్నారు మాకు. కానీ కేసులతోనే అన్ని అయిపోవు. కాబట్టి నిజంగా చెప్తున్నానంటే ఈ రోజు ఇక్కడ ఇంత మంచి సభ పెట్టినందుకు వీరందరికీ, అన్ని సంస్థల్ని పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు మీకు. ఇంత మంచి సభ ఎందుకు జరిగింది అంటే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తాం చూశారు, ఆ ర్యాలీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కూడా ఒక్కసారి గట్టిగా పోస్ట్ చేసి పంపించండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. మీ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొండి. ఇంకా అందరికి ఫోన్ చేయండి, రమ్మని చెప్పండి. ఏంటి సంఖ్య? ఒక్కొక్కరు ముత్యం లాంటి వాళ్ళు, మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ సభలో. ఎంత తక్కువ మంది ఉన్నారని కాదండి, ఎంతమంది వచ్చారు, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు, ఎంత బాధ్యతగా మనందరం వెళుతున్నాం అన్నదే కావాలి. ఇదే మీ అందరూ చేయాల్సిన ముఖ్య కర్తవ్యం. బంగ్లాదేశ్ పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. మన భారతదేశం పెద్దన్నగా ఉండి మనందరినీ ముందుకు నడిపిస్తుంది. విశ్వగురుగా ముందుకు వెళ్ళబోతోంది భారతదేశం. అప్పుడు తస్లీమా నస్రీన్ కూడా ఆశ్రయం ఇచ్చింది మన భారతదేశమే. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి కూడా మన ఆశ్రయం ఇచ్చింది మన భారతదేశం. ఎందుకంటే మన భారతీయులం అందరినీ ఆదరిస్తాం, అందరినీ దగ్గరికి చేర్చుకుంటాం. కానీ మన వాళ్లే కాకుండా పక్క వాళ్ళు కూడా మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు ప్రతిసారి. కాబట్టి మీరందరూ కూడా మన విశ్వగురు ముందుకు ఎదుగుతున్న భారత్లో ప్రతి ఒక్కరు పుట్టినందుకు గర్వించండి. ప్రతి ఒక్కరు ముందుకు